హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్గా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం, రిలేటెడ్ టు ఫిఫ్త్ హౌస్, హిడెన్ ఎనిమీ. అయితే దీంట్లో ఫిఫ్త్ హౌస్ గురించి చాలా విషయాలు చెప్పవచ్చు, ఎందుకంటే అందులో ఉండే ప్లానెట్ బట్టి, ఫిఫ్త్ లాని బట్టి. బట్ పర్టికులర్గా ఒక టాపిక్ గురించి ఇప్పుడు చెప్తాను. మీ బర్త్ చార్ట్లో ఫిఫ్త్ లార్డ్ ఒకవేళ వీనస్ అయితే ఫిఫ్త్ హౌస్ లిబ్రా కానీ టారస్ కానీ అవ్వాలి. అంటే వృషభ రాశి కానీ లేదా తులారాశి కానీ మీ ఫిఫ్త్ హౌస్ అవ్వాలి. మీ ఫిఫ్త్ హౌస్ కనుక వీటిలో ఏదైనా సంథింగ్ ఒక రాశి అయ్యి దాని లార్డ్ వీనస్ 12th హౌస్లో పొజిటెడ్ అయితే, ఫిఫ్త్ లార్డ్ 12th హౌస్లో పొజిటెడ్ అయితే దీనివల్ల మీకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే 12th హౌస్ ఉండే ప్లానెట్ సీక్రెట్ ఎనిమీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫిఫ్త్ హౌస్ అనేది లవ్ అండ్ రొమాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వీనస్ ప్లానెట్ ఉమెన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ వీనస్ ఫిఫ్త్ హౌస్ 12th హౌస్ కనెక్షన్ వచ్చింది. సో డెఫినెట్గా ఫిఫ్త్ లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు ఈ వీనస్ మహాదశ లేదా అంతర్దశ పీరియడ్లో పర్టికులర్గా మీకు ఒక లేడీ పరిచయం, ఆమె మీకు పరిచయం అయినప్పుడు తెలియదు ఈమె మీ లైఫ్లో పెద్ద సీక్రెట్ ఎనిమీగా మారిపోతుందని. సో తనే మీకు రేపు పొద్దున్న చాలా పెద్ద ప్రాబ్లంలో పెట్టేస్తుంది. సంథింగ్ బ్లాక్మెయిల్ చేయడానికో సంథింగ్ ఇంకేదో ఒక ఉద్దేశంలో మీ దగ్గరికి ఆమె రావచ్చు, వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతుంది, గట్టిగా లాస్ చేసి వెళ్ళిపోతుంది. సంథింగ్ తట్టుకోలేదు ఆ పెయిన్ని. ఎందుకు అంటే డైరెక్ట్గా అటాక్ చేసి తట్టుకోవచ్చు, బట్ హిడెన్ ఎనిమీస్ని తట్టుకోవడం కష్టం అనమాట. వెన్నుపోటుని కష్టం తట్టుకోవడం. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే 12th హౌస్ అనేది హిడెన్ ఎనిమీని రిప్రజెంట్ చేస్తుంది. 6th హౌస్ అనేది ఎనిమీ హౌస్, 6th ఆపోజిట్ 12th హౌస్ సీక్రెట్ ఎనిమీ. కాబట్టి మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో ఆ పర్సన్ ఆటోమేటిక్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కరెక్ట్గా ఆ పీరియడ్ దశ రన్ అయ్యేటప్పుడు వీనస్ది, ఫిఫ్త్ లార్డ్ దశ రన్ అవుతున్నప్పుడు వీనస్ది. ఒకవేళ కనుక ఫిఫ్త్ లార్డ్ మూల నక్షత్రం మీద ఉన్నాడంటే ఇది ఇంకా చాలా క్లియర్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే మూల నక్షత్రం పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఇండికేషన్ ఏం చెప్తుందంటే మీ పాస్ట్ లైఫ్లో మీరు ఇబ్బంది పెట్టేశారు ఒక పర్సన్ని. ఆ పర్సన్ పగ తీర్చుకోవడానికి ఇప్పుడు మీకు సీక్రెట్ ఎనిమీగా వస్తుంది. బట్ డైరెక్ట్గా ఎనిమీగా రాకుండా ఫస్ట్ ఫ్రెండ్లా నటించి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతుంది అన్నమాట. సో లవ్ పరంగా ఆమె మిమ్మల్ని దగ్గరయ్యి ఇబ్బంది పెడతారు. ఈ పర్టికులర్గా ఫిఫ్త్ లార్డ్ 12th హౌస్లో ఉండాలి. ఫిఫ్త్ హౌస్ అనేది వీనస్ రూల్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ కాంబినేషన్ మీ బర్త్ చార్ట్లో ఉంటే మీకు వీనస్ దశ ఎప్పుడు వస్తుందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ టైంలో మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇది కర్మ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బట్ దీన్ని స్టాప్ చేయవచ్చు రెమెడీస్ త్రూ మీరు జాగ్రత్తగా ఉంటే. సో మీకు ఎప్పుడు వీనస్ దశ వస్తుందో చూసుకోండి. పర్టికులర్గా ఫిఫ్త్ లార్డ్ అయ్యి 12th హౌస్లో ఉంటేనే ఇది. సో ఇట్లాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.